Right, this one is SNMing 2 on isometric views. That is second problem. Okay, so what is the second problem which is given? This is the diagram is given in the examination. Okay, సో ఎగ్జామ్లో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇస్తాడు. దానికి మనం ఏం డ్రా చేయమని వాడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయమని, టాప్ వ్యూ డ్రా చేయమని, అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూ డ్రా చేయమని. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఐడెంటిఫై చేసుకుంటామంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఐడెంటిఫై చేసుకుందామండి. వాట్ ఈజ్ లెంత్? లెంత్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందండి? ఫ్రంట్ వ్యూ ఈజీగా కనిపిస్తుంది కదా. ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి 75, లెంత్ 75 క్లియర్గా కనిపిస్తుంది కదా, 75. అండ్ హైట్ బ్రెడ్త్ ఎంత అండి? సైడ్ వ్యూలో కనిపిస్తుంది కదా, బ్రెడ్త్ ఎంత అంటే 50. ఇట్ ఈస్ గివెన్ 50 mm. వాట్ ఈజ్ ద హైట్? హైట్ ఎప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో కానీ సైడ్ వ్యూలో కానీ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో ఎంత ఇచ్చాడు? టోటల్ హైట్ ఇచ్చాడండి ఇక్కడ ఎంత అండి? 56 అన్నమాట. ఇప్పుడు కూడా మ్యాక్సిమం హైట్ తీసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా, టోటల్ హైట్ అనమాట 56. ఇప్పుడు మనం డ్రా చేద్దామండి. ఏం డ్రా చేస్తామండి? ఇప్పుడు మనం ఎక్కడ డ్రా చేయాలండి? సో ఇది మనకి డైరెక్షన్ మోడ్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన డైరెక్షన్ మనకు తెలిసిందే కదండి, ఫ్రంట్ వ్యూ అనమాట. ఓకేనా, ఇచ్చిన ఎక్స్ డైరెక్షన్ ఎప్పుడు ఫ్రంట్ వ్యూ కింద తీసుకోవాలి. అలాగే మనకి ఇది ఎప్పుడు టాప్ వ్యూ అండి, కాబట్టి ఇది టాప్ వ్యూ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ టాప్ వ్యూ, దిస్ వన్ ఈజ్ టాప్ వ్యూ. అండ్ ఇంకేం అడిగాడండి? లెఫ్ట్ సైడ్ వ్యూ అడిగాడండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అంటే ఏదండి? ఇది ఫ్రంట్ వ్యూ కదా, ఇది మనకు లెఫ్ట్, ఇది రైట్ అనమాట. ఓకేనా, లెఫ్ట్ సైడ్ పెట్టి ఇదండి. సో మనకు ప్రొజెక్టింగ్ ఏది పడుతుందండి? రైట్లో పడుతుంది అనమాట. కాబట్టి డయాగ్రామ్ మనకి ఫ్రంట్ వీకి రైట్లోకి తీసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ వ్యూ బేస్ మీద మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూస్ ఉంటాయండి. దీని బేస్ మీద మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు డ్రా చేద్దామండి. సో ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేద్దాం? ఫ్రంట్ వ్యూలో ఎప్పుడు ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో లెంత్, హైట్ కనిపిస్తుంది అనమాట. లెంత్ ఎంత అండి? 75, హైట్ ఎంత? 56. డ్రా చేద్దామండి. ఫస్ట్ మనం ఇనీషియల్ రెక్టాంగిల్ డ్రా చేసుకుందామండి. ఓకేనండి. సో ఇట్ ఈస్ లెంత్ ఈజ్ 75 అండ్ హైట్ ఈజ్ 56. సో దిస్ ఈజ్ 56, రైట్. 56 హైట్తో అండ్ లెంత్ 75తో మనం రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మనం ఇలాంటి రెక్టాంగిల్స్ డ్రా చేసుకున్నాం అనమాట. ఓకేనా, డిఫరెంట్ లెంత్లతో, రైట్. ఇప్పుడు మనం ఏం కనిపిస్తుంది చూద్దాం. ఫ్రంట్ వ్యూలో క్లియర్గా కనిపిస్తుందో? ఈ సర్ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి ఈ సర్ఫేస్ గీయాలంటే మనం ఏం చేయాలండి? ఈ 4 లైన్స్ ఇలా గీసుకుంటే సర్ఫేస్ వచ్చేస్తుంది. ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైన్ అనమాట. ఈ 4 లైన్స్ గీసుకుంటే ఈ సర్ఫేస్ అంతా వచ్చేస్తుంది కదా. అదే మనం చేద్దాం. ఫస్ట్ మన ఏంటంటే ఫస్ట్ ఎంత కనిపిస్తుందండి? 75 కనిపిస్తుంది. ఇక్కడ 75 డాక్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఈ హైట్ ఎంత అండి? ఈ హైట్ చూసుకుంటే క్లియర్ ఇస్తాడు ఇక్కడ 32 అనమాట. ఈ హైట్ 32. సో దిస్ వన్ ఈజ్ 32. టోటల్ హైట్ మనకి 50 అండి. 32 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది మనకి. ఓకేనా, అండ్ దిస్ వన్ ఆల్సో 32 అనమాట హైట్, అంతే కదా. సో ఈ రెండు జాయిన్ చేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ వీల్ ఇది కనిపించింది, ఫ్రంట్ వీల్ ఇది కనిపించింది. ఇంకేంటంటే ఈ సర్ఫేస్ అయిపోయిందండి మొత్తం. ఓకేనా, ఈ 4 లైన్స్ గీస్తాం ఇలాగా. దానిపైన ఏం కనిపిస్తుంది? ఈ సర్ఫేస్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇది నిలువుగా ఉన్న లైన్ అండి, పర్పెండిక్యులర్ లైన్ అనమాట ఈ లైన్. ఓకేనా, బట్ ఇది మాత్రం స్లాంట్గా ఉన్న లైన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దాంతో మనకు పని లేదు. ఇది మనకు కనిపిస్తుందండి ఫ్రంట్ నుంచి. ఫ్రంట్ నుంచి ఇది కనిపిస్తుంది. ఎంత అండి? ఈ లెంత్ ఎంత ఇచ్చాడండి? ఈ లెంత్ 24 ఇచ్చాడండి. ఈ హైట్ ఎంత ఇచ్చాడండి? చిన్న హైటు. ఈ చిన్న హైట్ మనకు కావాలంటే ఏం చేయాలండి? టోటల్ 56 మైనస్ 32 చేసేయండి. సో 56 నుంచి 32 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? రిమైనింగ్ టోటల్ హైట్ ఎంత? రిమైనింగ్ ఇట్ ఈజ్ 4 ఎంత అండి మనకు? రిమైనింగ్ 32, 24 వస్తుంది అనమాట. ఓకేనా, 24 రిమైనింగ్ హైట్ వస్తుంది. అంటే రిమైనింగ్ హైట్ మనకి ఎంత ఉంటుందండి? రిమైనింగ్ హైట్ మనకి ఎంత ఉంటుందండి? ఇదండి. సో రిమైనింగ్ హైట్ ఇదే కదా మనకి, ఇది మనకి రిమైనింగ్ హైట్ 24 ఉంటుంది. ఆల్రెడీ 32 గీస్తామండి. 32, ఇది 32 అనమాట. ఇది 75. ఓకేనా, రిమైనింగ్ హైట్ ఆటోమేటిక్గా 24 ఉంటుంది. ఇది 24 ఈ హైటు. మళ్ళీ ఈ లైన్ కూడా 24 అండి. ఇక్కడ ఇచ్చాడు కదా ప్యారల్గా ఈ లైన్ అనమాట. ఈ లైన్కి ప్యారల్గా ఏదైతే డిస్టెన్స్ ఇస్తాడో అదే మనకు డైమెన్షన్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇది కూడా 24 పెట్టుకోవాలి. ఇది 24 పెట్టుకొని, సో ఇక్కడ నుంచి 24 పెట్టుకొని ఇక్కడ నుంచి నిలువుగా జాయిన్ చేసుకుంటే మన ఫ్రంట్ వీలో వస్తుందండి. సింపుల్ వన్. ఓకేనా, ఇప్పుడు మనం డాటెడ్ లైన్స్ కూడా చూపించుకోవచ్చండి దీంట్లో. డాటెడ్ ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ నుంచి చూస్తే ఇక్కడ కొంచెం గ్రూవ్లా కట్ చేసాడు. చూడండి, ఈ షేప్లో ఇలా కట్ చేసాడు ఈ గ్రూవ్. ఓకేనా, ఇక్కడ ఒక సర్ఫేస్ లాగా వచ్చింది అనమాట. ఈ మధ్యలో ఇలా కట్ చేసాడు. ఇలా కట్ చేసినప్పుడు ఫ్రంట్ నుంచి ఇది కనిపించదు కదా, ఈ గ్రూవ్ కింద ఉన్న గ్రూవ్, మళ్ళీ టాప్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళమాట. ఇదంతా మనకి
ఎంటీ పోర్షన్ అనమాట. అంటే సర్ఫేస్ ఉంటుంది, బట్ ఇదంతా మనకి ఏంటంటే కట్ చేసింది అనమాట. ఓకేనా. అంటే ఫస్ట్ మనం ఈ కింద ఈ ఈ ఈ ఎడ్జ్ అని కనిపించింది కదా, ఈ కార్నర్ మనకి ఇటు నుంచి చూసినప్పుడు, అంటే ఈ యొక్క ఏదైతే మనకి కట్ చేసిన పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మనకు కనిపించదు. కనిపించిందని మనం ఏం చేయాలి, డాటెడ్ కింద పెట్టుకోవాలండి. అంటే ఏం చేయాలని చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్కడ పాయింట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఎంత డిస్టెన్స్లో వస్తుందండి ఈ పాయింట్, ఈ హైటు చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్లో వస్తుందండి. ఈ కింద నుంచి ఎంత ఇచ్చాడు డిస్టెన్స్ 16 అనమాట. మొత్తం హైట్ ఎంత అది 32. 32 - 16 తీస్తే 16 వస్తుందండి. ఇది 16 వస్తుంది. అంటే మీరు ఏం చేయాలండి చూడండి, ఎక్కడి నుంచి అండి 16 హైట్ అనమాట. ఇది ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టుకుంటే 16 హైట్, ఇది 16 హైట్ అండి. ఇలా డాట్ల లైన్ చూపించాలి. ఎంతవరకు చూపించాలండి చూడండి, ఈ ఎడ్జ్ ఉందన్నమాట, ఈ ఎండింగ్ వరకు. ఇది ఈ ఎడ్జ్ని ఇలా ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఈ చివరిని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇలా డాటెడ్ వస్తుంది అనమాట. ఈ డాటెడ్ రెండు మీట్ అవుతాయండి ఒక చోట, అది మనకి డాటెడ్ పోర్షన్ వస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇది ఎంత డిస్టెన్స్లో వస్తుంది చూసుకోండి ఒకసారి. ఇటు నుంచి ఎంత డిస్టెన్స్ ఇచ్చారండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 36 అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అండి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 36 డిస్టెన్స్ అనమాట. మొత్తం ఎంత అంటే ఇది 75 కదా, అంటే 36 అంటే మనకు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ వస్తుందండి. ఆ 36 నుంచి డాటెడ్, ఈ 36 నుంచి మనకి డాటెడ్, అలాగే ఈ పాయింట్ నుంచి కూడా డాటెడ్ గీసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇదంతా డాటెడ్ పోర్షన్, ఈ పోర్షన్ డాటెడ్ వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 36 అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే మనకి 16 అనమాట. ఇది 16, ఇది 36. ఓకేనా. ఈ పోర్షన్ అంతా డాటెడ్ వస్తుంది, ఇలా డాటెడ్ వస్తుంది. ఓకేనా. అది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ కావాలి. ఇప్పుడు టాపిక్ కావాలంటే సింపుల్గా వచ్చేస్తుందండి, మనం ఎక్స్వలైన్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఇక్కడ మనకు అవసరం అవుతుంది. ఓకేనా. అంటే కనెక్టింగ్ సర్ఫేసెస్ మనకి ఇంతకుముందు డయాగ్రామ్లో చెప్పుకున్నట్టుగా అయితే మనకు అవసరం అవుతుంది. డ్రా చేసుకున్న ప్రాబ్లం లేదండి. ఓకేనా. డ్రా చేసుకున్న నో ప్రాబ్లం. మనకి ఎక్స్వలైన్ డ్రా చేసుకొని మీరు చేసుకున్న నో ప్రాబ్లం, అలాగనే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎంతో కొంత గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మీరు టాపీ డ్రా చేయాలి. టాపీ డ్రా చేస్తే మనకి ఎంత డిస్టెన్స్ అంటే, టాపీలో మనకి ఎప్పుడు ఏం కనిపిస్తాయండి, లెంత్ బ్రెడ్త్. లెంత్ ఎంత అంటే 75, బ్రెడ్త్ 50 అనమాట. అంటే ఫస్ట్ మనం 75 గీస్తాం కదా, ఇది 75, బ్రెడ్త్ గీయాలి కదా, బ్రెడ్త్ ఎంత అండి మనకి 50 అనమాట. ఇది 50 మనం గీసుకుంటాం. ఓకేనా. మళ్ళీ ఇది 75, మళ్ళీ ఇది 50 అనమాట. సో ఇలా రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. సో రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు టాపీలో మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది చూద్దామండి. టాపీలో సింపుల్గా అంటే ఫస్ట్ సపోజ్ ఇది లేదనుకోండి, అంటే నార్మల్గా ఇది లేదని ఎజ్యూమ్ చేసుకోండి. ముందు ఫ్లాట్ సర్ఫేస్ అంతా గీసేయచ్చు కదా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ ఇలా, ఈ సర్ఫేస్ అంతా గీయాలంటే ఈ లైన్స్ అన్ని గీయాలండి. ఫస్ట్ మనం ఎంత అంటే లెంత్, మొత్తం లెంత్ ఎంత అంటే 75, ఇది 75 అనమాట. ఆ 75 లైన్ డాక్ చేసుకుందామండి. 75 లైన్ డాక్ చేసుకుంటే మనకి ఎలా వస్తుందంటే, సో 75 లైన్ ఫస్ట్ డాక్ చేసుకుందాం, ఇది మనం డాక్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏం కనిపిస్తుందండి, ఈ లైన్ అనమాట. ఈ బ్రెడ్త్ లైన్ ఎంత అంటే 50 అనమాట. ఇది 50 కదా, 50 తీసుకున్నాం. ఓకేనా. ఇది అయిపోయింది. మళ్ళీ ఇది ఎంత అంటే ఇది ఎంత అంటే మనకి 75, మళ్ళీ ఇది 75 అండి, మళ్ళీ 75. ఓకేనా. ఇది 75 డార్క్. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ లైన్ గీస్తాం, ఈ బ్రెడ్త్ లైన్ గీస్తాం, మళ్ళీ ఈ లెంత్ లైన్ గీస్తామండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ లైన్స్ ఇలా గీసుకుంటే మనకి లోపల సర్ఫేస్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు 9 ఇచ్చాడు కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 9 పెట్టుకోవాలండి. 9 పెట్టుకొని మీరు ఇక్కడ నుంచో లైన్ తీసుకోవాలి, 9 ఇది. ఓకేనా. ఈ 9 అమ్మ. మళ్ళీ ఈ డిస్టెన్స్ అంత ఇచ్చారండి క్లియర్గా 36 ఇచ్చారండి. ఈ 36ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నుంచి మనం 36 డిస్టెన్స్ అనమాట. ఓకేనా. ఈ 36, ఇది డిస్టెన్స్ 36. ఓకే, ఇక్కడ ఇచ్చాడు కదా క్లియర్గా 36 అని. మళ్ళీ ఈ డిస్టెన్స్ మధ్యలో డిస్టెన్స్ అంత ఇచ్చాడండి వీడు, మధ్యలో ఎంత ఇచ్చాడండి వీడు. మధ్యలో మనం చూసుకుంటే ఇటువైపు 9, ఇటువైపు 9 వదిలేశాడండి, అంతే కదా. ఇటు 9, ఇటు 9. ఇప్పుడు మధ్యలో ఎంత వస్తుందండి 50 అనమాట. 50 నుంచి ఎంత తీసేయాలండి 18 తీసేయాలి. లేదు అనుకుంటే అలా కాకుండా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇటువైపు నుంచి రండి, అటువైపు నుంచి అంటే చూడండి, ఈ లైన్ గీస్తారు కదా ముందు, ఈ లైన్ ఇది. మళ్ళీ ఇది ఎంత డిస్టెన్స్ అండి, ఇది ఎంత అండి 9 కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 9 పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒక 9 పెట్టుకొని అక్కడి నుంచి లైన్ గీసుకోండి డైరెక్ట్గా. ఇక్కడ నుంచి 9 mm డిస్టెన్స్. సారీ, ఇది ఎంత అండి, ఈ డిస్టెన్స్ మనకి ఎంత అంటే ముందు గీసాం కదా, ఫస్ట్ ఇది 9 గీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 9 గీసుకున్నాక ఈ డిస్టెన్స్ ఎంత గీసామండి మనం, ఈ డిస్టెన్స్ 36 అనమాట. ఈ 36 మళ్ళీ ఇలా జాయిన్ చేసుకుంటాం సింపుల్. మధ్యలో లైన్ యొక్క లెంత్ మనకి
ఇంకా అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాం.